హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో ఏం కవర్ చేద్దామంటే థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ మాది ఎలా గడిచింది, ఏమేం చేసాము అవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాము. సో థ్యాంక్స్ గివింగ్ అనగానే మనకి ముందు థ్యాంక్స్ గివింగ్ సేల్లే కదా గుర్తొచ్చేది. సో మేము ఈ న్యూట్రీ బుల్లెట్ ఇది తీసుకున్నాము. ఇది 1200 వాట్స్ పవర్ వచ్చి దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ $150 ఉంది. మాకు సేల్లో $82కి వచ్చిందనమాట. మేసిస్లో తీసుకున్నాము. యాక్చువల్గా ఇంతకుముందు ఒక చిన్న మ్యాజిక్ బుల్లెట్ ఉంది, చిన్న జారు. సో మేము ఈ 7 months దాంతోనే ఇడ్లీలు, దోశలు, ఇంకన్నీ గారెల పిండి అవన్నీ దాంట్లోనే చేసి పాపం అది మా దెబ్బకి అల్లాడిపోతుంది. సో యాక్చువల్గా 2-3 months నుండి తీసుకుందామని చూస్తున్నాము. సో ఎలాగో ఇంకా థ్యాంక్స్ గివింగ్ సేల్ వస్తుంది కదా, ఇంకా అప్పుడు తీసుకుందాంలే, అప్పుడు కొంచెము సేల్ ప్రైజ్లో దొరుకుద్ది అని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఈ థ్యాంక్స్ గివింగ్కి ఇది తీసుకున్నాం అనమాట. ఇదైతే అసలు చాలా హెల్ప్ఫుల్గా ఉంది, చాలా హ్యాండీగా ఉంది. ప్లస్ వీళ్ళు చాక్లెట్ అది తయారు చేసేటప్పుడు డేట్స్ అవన్నీ గ్రైండ్ చేయడానికి కూడా చాలా బాగుంది. అండ్ పవర్ కూడా ఎక్కువ కాబట్టి మాకు బాగా పనికొస్తుంది. ఎస్పెషలీ మనకి ఇండియన్స్కి, మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్లకి వీటన్నిటికీ మనకి మంచి పవర్ఫుల్ మిక్సీ అయితే ఉండాలి. సో ఫైనల్లీ వీ గాట్ వన్ అనమాట. సో ఇవాళ ఏంటంటే మా ప్రోగ్రాము ఇవాళ థ్యాంక్స్ గివింగ్ డే అండ్ ఫ్రెండ్స్ని డిన్నర్కి పిలిచాము. సో మేము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క డిష్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో అలా డివైడ్ చేసుకున్నాం అనమాట మెనూని. సో సిరీనేమో స్టార్టర్స్కి ఎగ్ పేస్ట్రీ, ఎగ్ పఫ్ అంటారు కదా, సో అది చేస్తానంది. సో అది తను ఈ పేస్ట్రీ షీట్స్ దొరుకుతాయి. ఐ థింక్ ఇండియాలో కూడా దొరుకుతాయి అనుకుంటా సూపర్ మార్కెట్లో, నాకు అంత కరెక్ట్గా తెలీదు. బట్ ఇక్కడైతే కంపల్సరీ దొరుకుతాయి. ఇదేమో విరీ డిష్ అనమాట. తను సలాడ్ తయారు చేయమంటే ఇలా చాలా ఆర్టిస్టిక్గా తయారు చేసింది. అసలు బీట్రూట్ని మంచిగా ఫ్లవర్ లాగా చాలా బాగా పెట్టింది. అండ్ ఇలా ఫైనల్గా ఇలా డెకరేట్ చేసింది అనమాట. ఏమైనా విరీకి కొంచెం ఆర్టిస్టిక్ బెండ్ ఎక్కువే. సో సిరి ముందు ఎగ్స్ బాయిల్ చేసుకుంది. ఎగ్స్ బాయిల్ చేసుకొని వాటిని హాఫ్కి కట్ చేసింది. తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ కొంచెము గరం మసాలా పొడి, ధనియా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసి ఫ్రై చేసి ఒక బేస్ కర్రీ లాగా తయారు చేసుకుంది. ఫస్ట్ తయారు చేసిన తర్వాత ఇంకా ఎగ్స్ విడిగా బాయిల్ చేసి వాటిని ఇలా హాఫ్కి కట్ చేసి ఈ పేస్ట్రీ షీట్స్ ఉన్నాయి కదా, సో వాటిని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఈ ముందు ఇలా మనకి కావాల్సిన సైజు, మనకి ఎంత సైజు కావాలో అలా మనము వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంకా వీటికి బేస్ వచ్చేసి ఇంకా మన ఇష్టం అనమాట. మనము వెజ్ కావాలంటే వెజిటేరియన్ కర్రీ చేసి దీంట్లో పెట్టి వీటిని బేసిక్గా కవర్ చేసేయాలన్నమాట. సో వీటిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనము కీమా లాంటిది కీమా ఫ్రై లాగా చేసుకొని అది కూడా పెట్టుకోవచ్చు. లేదా వెజ్ కర్రీ, ఆలు అండ్ పీస్ వాటితో కూడా వెజ్ కర్రీ లాగా చేసి అది పెట్టుకోవచ్చు. లేదా ఎగ్ అయితే ఇంకా ఎగ్ పఫ్ లాగా ఉంటుంది. సో ఇలా మనకి స్టఫింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ స్వీట్ ఇష్టం ఉన్నవాళ్ళు అయితే మన కజ్జికాయలో పెట్టినట్టుగా అలా కూడా స్వీట్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది నా డిష్ అనమాట. నేను ఇక్కడ పాయసం చేస్తున్నాను. ఒక 2 గుప్పెళ్ళు రైస్ వేసి మిగతా అంతా మిల్క్ ఎక్కువ వేసి బాగా దగ్గరికి బాయిల్ చేయటమే బేసిక్గా. ఈ షీట్లో పెట్టిన తర్వాత ఎగ్ పెట్టాక దాన్ని క్లోజ్ చేసిన తర్వాత పైన కొంచెము మళ్ళీ ఎగ్ ఇది రాస్తున్నారనమాట, రాసి ఇంకా పెడుతున్నారు. ఇది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టటమే.
ఇంకా ఆయిల్ అది ఏమీ వాడక్కర్లేదనమాట దీనికి. సో ఇది క్వైట్ హెల్దీ అనమాట. ఇది స్టార్టరు. వీళ్ళు 350 degrees పెట్టి 11 minutes పెట్టారు. సో ఎయిర్ ఫ్రైయర్లో ఒకసారి 5-6 పెట్టుకోవచ్చు. సో తొందరగానే అయిపోతుంది. ఇది ఫస్ట్ శాంపుల్ కని ఫస్ట్ ఒకటి చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ నేను నా పాయసంలోకి నట్స్ అన్నీ నేను నెయ్యిలో వేయించేసి అది పాయసం ఆ నట్స్ వేయించిన గిన్నెలోనే ఈ పాయసం అంతా పోస్తున్నాను. సో ఇది అదనమాట, నా డిష్ అనమాట, ఇది డెజర్ట్. అండ్ సిరీనేమో స్టార్టర్స్ ఎగ్ పఫ్ చేసింది, విరీనేమో సలాడ్ చేసింది, ఆర్టిస్టిక్గా అరేంజ్ చేసింది కదా. సో అండ్ యాక్చువల్గా మేము ఆ రోజు మిగతా మెనూ ఐటమ్స్ ఏంటంటే పీజ్ రైస్ చేశాను. తర్వాత చికెన్ కర్రీ విత్ కోకోనట్ మిల్క్ వేసి చేశాను. థాయ్, ఇక్కడ మనకి కాస్కోలో థాయ్ కోకోనట్ మిల్క్ అని దొరుకుద్ది కదా. సో అది చికెన్ కర్రీలో వేస్తుంటే చాలా బాగుంది, టేస్ట్ బాగా వస్తుంది. సో ఇదిగో ఒకటి ముందు ట్రై చేశారు, టేస్ట్ అది కూడా చాలా బాగుంది. సో అందరం ముగ్గురం టేస్ట్ చేసాము. ఇంకేమన్నా ఉప్పు కారం ఏమన్నా పడతాయా అవన్నీ చెక్ చేయడానికని ఒకటి చేశారు ఫస్ట్. సో ఇంకా ఇక్కడ నేను నాది పాయసం అయిపోయింది కదా. సో నెక్స్ట్ డిష్ స్టార్ట్ చేశాను, పీజ్ రైస్ అనమాట. పీజ్ రైస్ యాక్చువల్గా చాలా ఈజీ. ఒక బాండీలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ముందు కొంచెం షాజీరా వేసుకుంటాం కదా, షాజీరా అండ్ ఫ్లవర్ లాంటిది మసాలా అవన్నీ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్రోజన్ పీజే వాడతాం మేము. సో ఆ ఫ్రోజన్ పీజ్ ఒకసారి వాటర్తో కడిగేసుకొని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ బాండీలో వేసేసి ఇంకా కొంచెం లోలో పెట్టుకొని ఇంకా స్లోగా వేయిస్తూ ఉండాలి. అండ్ వీటిల్లో మామూలుగానే అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పొడి అండ్ గరం మసాలా పొడి అవన్నీ ఇంకా మామూలుగా వేసుకోవటమే. ఇక్కడ నేను అడిషనల్గా పుదీనా ఆకులు కూడా కొంచెం వేసాను, అవి కూడా సన్నగా కట్ చేసేసి అవి కూడా వేసాను. ఇంక ఇవన్నీ స్లోగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ. సో ఇవన్నీ వేసేసి ఇంకా స్లోగా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి నేను రైస్ విడిగా వండుతాను, ఇవేమో విడిగా ఇట్లా ఫ్రై చేసి పెట్టుకుంటాను. రైస్ ఏం చేయాలంటే యాక్చువల్గా నేను అది సరిగ్గా షూట్ చేయలేదు ఆ రోజు. మేము మల్టిపుల్ డిషెస్ చేస్తూ ఉన్నాం కదా. సో అన్నీ బాగా షూట్ చేయలేకపోయాను, అన్నీ కవర్ చేయలేకపోయాము. సో రైస్ ఏంటంటే ఒక 2 spoons నెయ్యి వేసి, ఒక సాల్ట్ తగినంత, దానికి ఎంత సాల్ట్ పడుతుందో ఆ సాల్ట్ వేసేసి మనం విడిగా కుక్ చేసుకోవాలి రైస్ని. తర్వాత ఇవన్నీ ఈ గరం మసాలా పొడి ఇవన్నీ వేసిన తర్వాత యాక్చువల్గా నేను ఇక్కడ ఆ రోజు ఈ మసాలా ఆకులు మర్చిపోయాను, బిర్యానీ ఆకు. సో అది ఇంకా లాస్ట్లో గుర్తొచ్చింది, సో లాస్ట్లో వేసాను. బట్ తర్వాత మళ్ళీ ఇంకా చాలాసేపు ఫ్రై చేశాను కాబట్టి అంతా బాగానే ఫ్రై అయిపోయింది. ఎప్పుడైనా కానీ కొత్తిమీర అనేది లాస్ట్లో వేడి తగ్గాక వేస్తే బాగుంటుంది. వేడి మీద వేస్తే కొంచెం అంతా కుక్ అయిపోయినట్టు అయిపోద్ది. సో పుదీనాకు మాత్రం ఫ్రెష్గా చల్లగా అయిన తర్వాత వేస్తాను నేనైతే. సో ఇవన్నీ వేసేసి ఇంకా స్లోగా వీటిని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అమెరికాలో కూరగాయల్లో ఏంటో తెగ వాటర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సిరి ఎగ్ పఫ్స్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అనుకుంటా ఇది. సో సెకండ్ బ్యాచ్ రెడీ అయిపోతూ ఉంది. ఇవైతే చాలా బాగా వచ్చినాయి ఎగ్ పఫ్లు అయితే, ఆ రోజు అందరికీ నచ్చినాయి. అండ్ విరీ సలాడ్ డెకరేషన్ కూడా అందరికీ బాగా నచ్చింది. అండ్ నేను చేస్తున్న పీజ్ రైస్ అది కూడా ఇది అన్నీ విడిగా వేయించేసుకొని తర్వాత రైస్ విడిగా కుక్ చేసి అది కలపాలి. సో అది కూడా పీజ్ రైస్ కూడా బాగా వచ్చింది. ఇంకా నేను చికెన్ కర్రీ విత్ కోకోనట్ మిల్క్తో చికెన్ కర్రీ చేశాను, చెన్నా కర్రీ చేశాను. సో
యాక్చువల్గా మేము అన్నీ చేసిన తర్వాత తినబోయే ముందు అన్నీ ఒకసారి వీడియో తీద్దాం అనుకున్నాము. కానీ ఇంకా మాటల్లో పడిపోయి మేము అసలు తినేసేసాము. అన్నీ తినేసి మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అరే మనం వీడియో తీయలేదని. సో ఇక్కడ డిన్నర్ అయిన తర్వాత సరదాగా కాసేపు గేమ్స్ ఆడాము, కార్డ్ గేమ్ ఆడాము. సో ఇక్కడ సిరి వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సో కబుర్లు చెప్పుకుంటూ అలా మా థ్యాంక్స్ గివింగ్ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ అండ్ గేమ్స్తో బాగా టైంపాస్ అయింది, బాగా ఎంజాయ్ చేసాము ఈ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ అయితే. సో వీళ్ళందరూ కూడా బాగా సరదాగా జోక్స్ వేస్తూ బాగా, ఇంకా ఫ్రెండ్స్ ఉంటే అంతే కదా, సరదాగా గడిచిపోద్ది. సో అలా అయిందనమాట మా థ్యాంక్స్ గివింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ దిస్ వీడియో.